ప్రస్తుతం ఉన్న ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును మార్చడం అమానుషమని బాపట్ల జిల్లా వామపక్ష నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సింగరకొండ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి పేరు తీసివేయడం సబబు కాదని విమర్శించారు. ఉపాధి హామీ పథకం కార్మికులకు కేంద్రం ఇచ్చే 90% నిధులను 60% తగ్గించి 40% రాష్ట్రాలను పెట్టుకోమనటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని దుయ్యబడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శరత్, సిపిఎంఏ న్యూ డెమోక్రసీ నాయకులు శోభారాణి, మేకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి నువ్వు గ్రామీణ పేదలను ఉద్ధరించేవాడు అయితే, వికసిత భారత్ అయితే ఈ రోజు 45 కోట్ల జనాభా ఎందుకు అద్దాకలతో బతుకుతున్నారు? మరి వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెంది ఉండాలి కదా. నువ్వు తీసుకొచ్చినటువంటి పదంతో పాటు 600 రూపాయల జీతం కూడా వాళ్ళకి రోజువారీ కూలీ ఇవ్వాలని చెప్పేసి ఇంతకు ముందు నుంచి కూడా మేము వామపక్షాలుగా ప్రభుత్వాలు కోరుతున్నాం. పైగా 10% ఇవ్వడానికే రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు. సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడంతో పాటుగా జి రామ్జీ అనే పేరు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది 90% నిధుల్ని 60%కి కుదిస్తా ఉన్నారు. మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టుకోమని చెప్తా ఉన్నారు. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచే పరిస్థితుల్లో అవలంబిస్తా ఉన్నాం. ఇది ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎవరు చూడట్లేదు. మేము ఏం చెప్తే హిందువులకి న్యాయం చేస్తామని చెప్తా ఉన్నాం. హిందువులు 80%